నాయకుడు అనే సినిమా వచ్చిన తర్వాత సినిమాని చూసి దర్శకులు అవ్వాలి అనే కోరిక పుట్టించిన సినిమా ఇది యాక్చువల్‌గా. సినిమా కంప్లీట్‌గా చైల్డ్‌హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ స్టోరీని కంప్లీట్‌గా చైల్డ్‌హుడ్‌లో నుంచి యంగ్ ఏజ్ తర్వాత మిడిల్ ఏజ్ తర్వాత ఓల్డ్ ఏజ్ వరకు కంప్లీట్ లైఫ్ సైకిల్‌ని పర్ఫెక్ట్‌గా స్క్రీన్ ప్లేతో పర్ఫెక్ట్ ఎండ్ చేసిన సినిమా ఇది. అందుకేనేమో ఇది ఇప్పుడు స్టిల్ టాప్ 100లో ఉందనుకుంటున్నా టైమ్స్ దాంట్లో. సో, మనకు తెలిసింది పెద్ద మాఫియా డాన్ ఎమోషనల్ టచ్ ఉంటది. ఫస్ట్ తను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక ముసలతను తనకి దగ్గర తీసుకుంటాడు. అతనితో అతని ఎమోషనల్ ఎలా ఉంటది? అతన్ని తీసుకెళ్ళి ఒక పోలీసు ఎస్ఐ చంపేస్తాడు స్టేషన్‌లో. అతన్ని చంపేసినందుకు కమల్ హాసన్ పోయి ఎస్ఐని చంపేస్తాడు. అక్కడసలు అది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ముసలతను జరమొచ్చి గూడా నేను వేటకెళ్ళి డబ్బులు సంపాదిస్తానంటే నువ్వెళ్ళొద్దు దాదా నేనున్నా గదా! నీ పెద్ద కొడుకులాగానే తీసుకొస్తాడు. సో, అక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు ఆ ఏజ్‌లో. తర్వాత బ్రోతల్ హౌస్‌కెళ్తాడు. జస్ట్ వీళ్ళు ఫన్ కోసం ఎళ్తే అక్కడ హీరోయిన్ పరిచయం అవుతది. యాహ్! అక్కడ ఎంత ఇన్నోసెంట్‌గా ఉంటదంటే తను, నాకు రేపు ఎగ్జామ్ ఉంది నన్ను ఈరోజు నైట్‌కి వదిలేయమంటదామ. అవును. ఆ ఎగ్జామ్ ఉంది. ఈరోజు వదిలేసేయి నన్నంటే జస్ట్ అర్థం చేసుకుంటది ఇన్నోసెంట్‌గా. అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే టెంపుల్‌కెళ్తారు. టెంపుల్‌కెళ్ళి ఆమె ఎళ్ళిపోతది టెంపుల్‌కి తనకి తెలీదు. కమల్ హాసన్ వాళ్ళ ఫ్రెండ్ ఎళ్తారు. ఎళ్ళిన తర్వాత తను పెళ్లి చేసుకుంటున్నా అంటాడు. ఆ సీన్ మీరు చూస్తే ఒక డైరెక్టర్ పనితనము, కెమెరామన్ పనితనము, ఆహ్, యాక్టర్స్ యొక్క ముగ్గురు యాక్టర్స్ యొక్క ఎక్స్‌ప్రెషన్. అది పీక్స్. నాకు తెలిసి ఒక డైరెక్టర్‌కి అంతకన్నా పెద్ద నిఘంటువు అవసరం లేదు. ఫ్రెండ్‌తో అంటాడు. "అరేయ్! నేను తనని పెళ్లి చేసుకుంటా" అంటాడు. ఎమ్మటే వాటేసుకొని ఈడు ఎమోషనల్ అయిపోతాడు. ఫ్రెండ్ మంచి డెసిషన్ తీసుకున్నారని. ఏం చెప్పడు డైలాగ్ కూడా ఏముండదు. మంచి డెసిషన్ అంటాడు. తీసుకెళ్తాడు. జడ ఇలా అంటాడు. 2 జడలమయి. 2 జడలు ఒక జడ పక్కంటాడు. తాళిబొట్టు కట్టేస్తాడు. పీక్స్ ఆ సీన్ అయితే. నాకు తెలిసి పెద్ద మాఫియా డాను ఎలా చనిపోయాడనేది మాత్రం చాలా ఆశ్చర్యం. అంత పెద్ద లాస్ట్ సినిమాకి కోర్ట్ ఇంత సీన్. పెద్ద మాఫియా డాన్ ఎలా చనిపోతాడు సింపుల్‌గా ఒక మెంటల్‌గా అప్‌సెట్ అయిన అంటే ఇమ్మెచ్యూర్ చిన్న బాబు అంటే కొంచెం ఇమ్మెచ్యూర్ క్యాండిడేట్ కాల్చేసి చనిపోతాడు. ఆ చంపేసిన బాబు ఎవరు? కమల్ హాసన్ చంపేసిన ఎస్ఐ కొడుకు. 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 కమల్ హాసన్ ఏమో ఇతని మంచి కోసమే కోరుకుంటాడు. కానీ వాడికేముంది మైండ్‌లో రిజిస్టర్ అయిపోయింది. మా నాన్న చంపింది ఇతనే గదా! ఇతను చంపాలని ఫిక్స్ అయిపోయాడు. జస్ట్ ఆ స్టోరీ లైక్స్ సైకిల్ ఎలా ఉంటదంటే, నువ్వు ఎక్కడ మొదలుపెట్టావో ఫస్ట్ ఎవరిని చంపావో వాడి చేతుల్లోనే నువ్వు చనిపోయావు. వాళ్ళ కొడుకు చేతుల్లోనే. అవును. సో, నాకు ఎంటైర్ ఆ సినిమా ఏదో ఒక ఏమంటారు ఒక డిక్షనరీ లాగా లేకపోతే ఒక బుక్ లాగా అన్నమాట డైరెక్టర్స్‌కి.